అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు పెద్దలు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రులు గౌరవనీయులు దుద్దిల్ల చంద్రబాబు గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాహుల్ శర్మ గారు, అదేవిధంగా కాటారం సబ్ కలెక్టర్ గౌరవనీయులు మహేంద్ర సింగ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు పెద్దలు అయితే ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెద్దలు నందు రమేష్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి శ్రీమల సమయ్య గారు, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ మిత్రుడు తిరుపారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా హ్యూమన్ వెల్ఫేర్ ఆఫీసర్ గౌరవనీయులు మల్లీశ్వరి గారు, అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి గౌరవ అధికారులు అనధికారులు తహసీల్దారులు ఎంపీడీఓలు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మాజీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు, అదేవిధంగా అంగన్వాడీ గౌరవ అంగన్వాడీ టీచర్స్ మరియు సిడిఓ గారు, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అధికారులందరికీ పేరు పేరున గౌరవ సోదరిమణులకు, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈనాడు ఇందిరమ్మ మరి మంజూరి పత్రాలు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులందరికీ మరి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి పేదవారు మరి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టమో అనే విషయం మీద ఆలోచన చేసి పెద్దలు చంద్రబాబు గారు మరి మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు రాష్ట్రంలో మరి మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో 20 లక్షల మరి ఇళ్ల నిర్మించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వము మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మరి చాలా మందికి మొండి చేసి చూపించినటువంటి ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇచ్చినటువంటి 6 హామీలను మరి ఒక్కొక్కటిగా నెరవేర్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలలో మమేకమై మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏ అవసరం ఉంది అని ఆలోచన చేసి మరి పెద్దలు చంద్రబాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మరి 6 హామీలు ఇచ్చారు. ఆ హామీలలో అన్ని కూడా మరి ప్రభుత్వం ఈనాడు అమలు చేయడం జరుగుతున్నది. కొంతమంది దుర్మార్గులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి హామీలు నెరవేర్చిరా అంటున్నారు. ఇవాళ ప్రతి సోదరిమని అడుగుతున్నా, మీరంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా ఒకసారి చేస్తున్నారా? ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా? అదేవిధంగా మరి కల్లూరి కూడా కబోర్డులాగా గుడివారలాగా ఏ కార్యక్రమాలు చేస్తలేరు అని మరి తప్పుడు మాటలతో తప్పుడు ఆలోచనతో ఆరోపణతో మరి కాలం వెలువడుతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కరెంటు ప్రతి ఇంటికి 200 యూనిట్ కరెంటును ఇవాళ ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. ఉచిత ఇంకా ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పెద్దలు మరి చంద్రబాబు గారు చేస్తున్నారు. ఆనాడు ఎన్నికల సభలలో మరి మీ గ్రామానికి వచ్చినాడు చంద్రబాబు గారు మరి చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు మీ తల్లిగారికి పోయినా దేవలవాడకు పోయినా మేడారం పోయినా ఉచితంగా వెళ్ళవచ్చు, మా ప్రభుత్వం మీకు ఆ సౌకర్యం కల్పిస్తుందని చెప్పడం జరిగింది. ఆ మాటలు మరి ఇవాళ లెక్కించుకున్నటువంటి మాట ఇచ్చిన మాటలు లెక్కించుకున్నటువంటి గౌరవ మంత్రి వారు మరి మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా మరి అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ సామాన్యులు పేదవారు ధనికులు అనే భేదం లేకుండా మరి అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారమైన అందరికి సన్నబియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఇవాళ రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో 21 లక్ష రూపాయలను మరి సన్నకారు చిన్నకారు రైతులకు రుణమాఫీ చేసినటువంటి మరి ఘనత ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు గారికి తగ్గిందంలో అత్యక్తి లేదు. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఆర్టీసీలో మరి ఉచితంగా చేస్తున్నారు. మరి చెప్పిన విధంగా రైతులకు మరి రుణమాఫీ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని
మరి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసి మరి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా సామాన్యుడు సైతము మరి ఇబ్బంది పడకుండా కార్పొరేట్ హాస్పిటల్లో మరి వైద్యం చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం మరి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం ఇవాళ సామాన్యులకు అందుబాటులో ఉంది. ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి సంక్షేమం కోసం పాల్పడుతున్న ప్రభుత్వం కనుక మీరందరూ మరొకసారి ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి మరి మద్దతు తెలపవలసిందిగా కోరుతూ మరి సామాన్య ప్రజలకు కూడా మరి ఏ కార్యక్రమం ఉంటే ఏ సంక్షేమం కోసం అయితే మరి ప్రభుత్వం ఉందో సామాన్య ప్రజలకు ఏది కావాలో ఆలోచించి చేసేటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు శ్రీధర్ బాబు గారు. మరి మంత్రి నియోజకవర్గాన్ని ఒకవైపు అభివృద్ధి మాటలు తీసుకువెళ్తూ అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి మన ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి దావోస్ సమావేశంలో ఈ రాష్ట్రానికి 1,01,75,00,000 పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ఘనత నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి చంద్రబాబు గారికి దక్కింది. అంటే ఆ విధంగా ఒకవైపు రాష్ట్రానికి ఈ రాష్ట్ర భారతదేశంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ పారిశ్రామిక రంగంలో అభివృద్ధి వైపు తీసుకెళ్తూ మరి ఇప్పుడు ఈ మన నియోజకవర్గాన్ని కూడా మరి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి మరి చంద్రబాబు గారు అతిశక్తి లేదు. ముఖ్యంగా అదేవిధంగా ఇవాళ అంగన్వాడీ వారు కూడా పోషణ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పోషణ కార్యక్రమం ద్వారా చిన్న పిల్లలకు సైతం మరి మంచి ఆహారాన్ని అందించాలని లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు గారు పెద్దలు మరి ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తూ దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మాటలను ఖండిస్తూ మరి నాకు ఈ లబ్ధిదారులందరికీ మరొక వారం ఈనాడు ఇందిరమ్మ మంజూరీ పత్రాలు గౌరవ మంత్రులతో అందుకుంటున్నటువంటి మరి లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరందరూ మంచిగా ఇల్లు కట్టుకొని మళ్ళీ గృహప్రవేశానికి మీరంతా మా చంద్రబాబు గారిని పిలవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం